ఇప్పుడున్నటువంటి ఈ ఈ ఈ పరిస్థితి అంటే ఇప్పుడిప్పుడు నిద్రలేస్తుంది. కానీ దీంతో పాటుగా ఈ చైతన్యాన్ని అణచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి శక్తులు చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏమి ఎటువంటి అంటే ప్రజలు ఎలా స్పందించాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? అవును, ఇట్లాంటి సమయంలో మనం ధర్మదృష్టితో బోధ చేయగలిగినటువంటి వారి సంఖ్య పెరగాలండి. వారికి మళ్ళీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు కాకుండా ధర్మము దేశము ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని విశాల హృదయంతో బోధించగలిగిన వాళ్ళు కావాలి. అలాంటి మేధావులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మనము తగిన స్థానం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళ కృషి చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళని ఈ పౌరులు గుర్తించగలగాలి, వాళ్ళ మాటకు స్ఫూర్తి చెందాలి. అలాంటి వాళ్ళని నాయకులుగా ఎంచుకోగలిగిన స్థితి రావాలి. నాకు నిరాశ లేదు, ఆశ కలుగుతోంది. అనేక చోట్ల దానికి సంబంధించిన విషయాలు కనబడుతున్నాయి. అందుకు ఇంకొకటి బాగా అందరూ తెలుసుకోవాలి అంటే, ఇదంతా కూడా ఒక సనాతన ధర్మానికి చెందినవాడిగానో ఒక హిందువుగానో నేను మాట్లాడుతున్నాను కాకుండా సత్యాన్ని చరిత్రని తెలిసిన ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను మాత్రమే చెప్పాలి. అలా మనం పరిశీలించేంతవరకు అవే దేశపు బిడ్డ కదండి మీరు. అవును, అందుకే ఈ దేశపు బిడ్డగా చరిత్ర తెలిసిన వాడిగా ఖచ్చితంగా ఆ ఆవేదన ఉంటుంది, ఆ స్పందన ఉంటుంది. రెండు మన చరిత్రని మన సంస్కృతిని తెలియనివ్వకుండా చేయడం ఒకటి, వక్రీకరించడం ఒకటి చాలా భయంకరంగా జరిగిపోయిందండి. ఇక్కడ మనకేదో వర్గ పోరాటాలు ఉన్నట్టు వైషమ్యాలు ఉన్నట్టు చాలా పెద్దగా చిత్రణ చేసేశారు. నిజంగా చెప్పాలంటే ఇతర దేశాల్లో ఇలాంటివి ఇప్పటికీ చక్కగా ఉన్నాయి. నాగరిక దేశాల్లో వర్గ పోరాటాలు విపరీతంగా ఉన్నాయి. మన దేశంలో పోలిస్తే ఉదార హృదయం ఇవన్నీ వాటిని మాత్రం బయట పెట్టట్లేదు. ఇలాంటి అపోహలు తరంలో ఎక్కించేశారు 75 ఏళ్ళుగా. దాని నుంచి మనం బయటపడడానికి కొంత సమయం పడుతుంది, కానీ తప్పకుండా సాధ్యం అవుతుందండి. ఆ దృఢమైన విశ్వాసం. అందుకే వివేకానందుడు ఒక మాట అంటాడు గురుజీ, చాలా గొప్ప మాట. ఆయన ఏమంటాడంటే, ఇన్ని ఆటిపోట్లను తట్టుకొని ఈ జాతి బతికుంది అని అంటే ఈ జాతి ప్రపంచానికి ఇవ్వాల్సిందేదో ఉంది కాబట్టి భగవంతుడు ఈ జాతిని బతికిస్తున్నాడు అని అంటాడు. అవునండి, ఎందుకంటే ఒక వ్యక్తి ఆలోచన నుంచి పుట్టిన సిద్ధాంతాలు వేరు, కానీ ఒక తపస్సు నుంచి వచ్చిన సత్యం వేరు. మన సంస్కృతి తపస్సులైన మహర్షుల అతీంద్రియ దృష్టితో వచ్చిన సత్యాల సమాహారం. అందుకే దీనికి ఎప్పుడు క్షతి ఉండదు. అసలు సత్యం, ధర్మం, శాంతి ఇత్యాది మాటలకి పుట్టిందే మన సంస్కృతి. ఆ మాటలు పుట్టిందే ఇక్కడి నుంచి. ఆ విషయం ఇప్పుడు ప్రజలకు తెలియజేసేటటువంటి బాధ్యత సత్యం చేసిన మేధావులకు ఉన్నది. ఆ బాధ్యత మనం పాటిస్తే తప్పకుండా వీటిని మళ్ళీ మనం పరిరక్షించుకోగలం. కానీ మన ఇంకొక చిన్న సమస్య కూడా ఉన్నది గురించి. ఏదైనా ఒక గ్రంథపరంగా ఒక సత్యాన్ని మనం చెప్తే ఇది మతానికి లేకపోతే ఇది హిందువులది, వీడు హిందూ అంటే అదొక భయంకరమైన ఆలోచన. దీని గురించి ఒక మాట ఉన్నది. ఇప్పుడు వేదంలో ఏముందో, రామాయణంలో ఏముంది, భారతంలో ఏముందని యథాతథంగా పాజిటివ్గా చక్కగా తీసుకొస్తే ఆ గ్రంథాలకి సరైన ప్లేస్మెంట్ లేదండి. ఇది మొదటి తీసుకోవాలి. అంటే ఉదాహరణకి ఈగిన్ పాతంసులు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, వాటిల్లో అమ్మేవన్నీ కూడా యాంటీ ధర్మం. వెంటనే వాటికి సేల్స్ ఎక్కువ. వేదాలను వ్యతిరేకిస్తూ పుస్తకం రాసిన, లేదా మహాభారతాన్ని వ్యతిరేకిస్తూ ఒక నవల రాసిన ముందు అకాడమీ అవార్డులు వచ్చేస్తాయి వాటికి. అంతేకాదు వాటికి చక్కగా అందమైన షోకేసుల్లో చూపిస్తూ చేస్తారు. వాటికి పత్రికలు రివ్యూలు రాస్తాయి. అదే కానీ మీరు భారతంలో ధర్మరాజు ఔన్నత్యము, భారతంలో చెప్పినటువంటి నీతి న్యాయము చెప్పానుకోండి, పత్రికలు కూడా రివ్యూలు రాయట్లేదు. అది మీరు గమనించుకోవాలి. వాళ్ళకి ఎంత మహానుభావుడు ఆ పుస్తకం రాసి పంపించిన రివ్యూకి దాని గురించి చేస్తారని స్వీకరించబడినవి అని రాస్తారు. ఎంత అద్భుతమైనటువంటి గ్రంథాలు మన తెలుగులో వెలువడ్డాయి, కానీ వాటికి స్థానం ఇవ్వట్లేదు. ఇప్పుడు భారతంలో మీరు ధర్మరాజును, కృష్ణుడినో, ద్రౌపదీదేవినో విమర్శ చేస్తూ తగ్గిస్తూ రాయండి, వాటికి అవార్డులు ఇస్తారు. దానికి అదే ధోరణి ఉన్నది. పత్రికలు కూడా వాటికి రివ్యూలు రాస్తాయి. అంతేగాని వీటి గురించి మంచి మాట ఒక్కటి చెప్పవు, మంచిగా చెప్పిన వాటి గురించి. అదే బాధాకరమైన వస్తుంది. దాంతో ఏమందుతుంది ప్రజలకి? ఓ మంచి పుస్తకం రాస్తాను, మంచి పుస్తకం ఇది డిబేట్ కూడా జరగట్లేదు. ఇది మంచి పుస్తకం అనే సంగతి కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు రామాయణాన్ని, భారతాన్ని విమర్శిస్తూ రాస్తే ముందు మాధ్యమ రంగంలో ఫలానా పుస్తకం రాసిన వాళ్ళు అని వాళ్ళకి ఇంటర్వ్యూలు అన్నీ వేస్తున్నారు. కానీ ఆ పుస్తకం గురించి గొప్పగా రాసిన వాడితో ఒక్క మాట లేదు, దాన్ని చూపించడం కూడా లేదు. సమీక్షల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు.
ఇది పరిస్థితి అప్పుడు. లేదులేండి మళ్ళా ఇప్పుడు అంటే మేమైతే కనుక మేము ఇందాక చెప్పినట్టే మనకి ఆ, ఆశావాదం ఉంది. ఆ, మేమైతే అవుట్ రైట్గా వెళ్తున్నాం. అవును, అదే ఇప్పుడు మీ వంటి ఛానల్స్ అన్ని వచ్చి చెప్తున్నాయి కనుక మాధ్యమ రంగంలోకి ఇవి తీసుకువెళ్ళడానికి అవకాశం మన ఎంబీఆర్ శాస్త్రి గారు దేవుడున్నాడు జాగ్రత్త అని అవును పుస్తకం ఆయన రాశారు. మన చరిత్ర గురించి మన సంస్కృతి గురించి మంచి స్పష్టంగా సూటిగా ధైర్యంగా సత్యంగా చెప్తున్నారు. చెప్తున్నారు. ఆ పుస్తకం రివ్యూ చేసాం మేము. ఫస్ట్ రివ్యూ అంటే మీరు అన్నారు కదా, సో మేము ఎక్సెప్షన్ గురించి అని చెప్పడం. అవును, అవి జరగాలండి. అలాంటి పుస్తకాలు మీరు డిబేట్ జరగాలి, వాటి గురించి చర్చ సమీక్ష ఇవన్నీ జరగాలి. అలా చేస్తున్న వాటి గురించి